IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీలో ఉచిత ఇసుక విధానం అయితే అమల్లోకి వచ్చింది. అయితే ఈ యొక్క ఉచిత ఇసుక విధానం మీద వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఉచితంగా ఇవ్వట్లేదు, ఛార్జ్ చేస్తూ ఉన్నారు. గతంలో మేము పెట్టినటువంటి రేట్లను కొంత తగ్గించి ఇసుకను అమ్ముకుంటున్నారంటూ కూడా వైసీపీ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొంతమేరకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది, ఛార్జ్ చేస్తున్నారా లేదా, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటి అంశాలని సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలుపరిచే విధంగా ముందుకు వెళ్తున్నారంటారు ఉచిత ఇసుక విధానం మీద? అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పుడేమీ ఇసుక పాలసీకి సంబంధించి ఒక ఫైనల్ పాలసీ అయితే గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. సో ప్రజెంట్ చెప్పింది ఏంటి అంటే, కలెక్టర్లకి అంతర్గతంగా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇది టెంపరరీ పాలసీ మాత్రమే. ప్రస్తుతం ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిందేంటి, ఈ ప్రభుత్వంలో జరిగిందేంటి అనేది చూస్తే 2014 నుంచి 2019 వరకు ఉచిత ఇసుక అమల్లో ఉన్నమాట వాస్తవం. సో అప్పుడు చాలామంది ప్రజలకు, చాలామంది ఇంట్లో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇసుక దొరికింది. ఏదో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ నామినల్గా ట్రాక్టర్ డ్రైవర్లో లేదంటే లారీ డ్రైవర్లో తీసుకునేటువంటి మినిమం ఛార్జెసే తప్ప ఎక్కడా కూడా ఛార్జీలు అయితే వసూలు చేయలే భారీగా. సాధారణంగా ఒక ట్రక్కు ఒక 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో వచ్చేసింది. కాకపోతే ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, మేలో ప్రభుత్వం రాగానే ముందు ఇసుక పాలసీని రద్దు చేసి మళ్ళీ అక్టోబర్లో కొత్త పాలసీని తీసుకొచ్చింది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి టైం 6 నెలల కాలంలో కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. సో ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇబ్బందులకు గురయ్యారు. అంటే కంటికి కనిపించేది కేవలం తాపీ పని చేసేటువంటి వాళ్ళే అని అనుకుంటారు. కానీ నిర్మాణ రంగం అంటే కేవలం తాపీ పని చేసేవాళ్ళు మాత్రం కాదు, చాలామంది ఉన్నారు. నిర్మాణ రంగం కింద తాపీ పని చేసే వాళ్ళతో పాటుగా దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు అమ్మేవాళ్ళు, ఐరన్ కావచ్చు, ఇటుకలు కావచ్చు, చిప్స్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, కార్పెంటరీ ఎక్విప్మెంట్, వుడ్, ఇలా ఎన్నో వీటికి సంబంధించి వర్కులు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే, అలా ఒక బ్రేక్ ఇచ్చి ఈ పాలసీని రద్దు చేస్తున్నాం, కొత్త పాలసీ తీసుకొచ్చేదాకా ఏమీ ఉండదంటే మళ్ళీ ఇప్పుడు కూడా నిర్మాణ రంగం కుదేలైపోద్ది. ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకుండా టెంపరరీ పాలసీని ఒకటి తీసుకొచ్చింది. అసలు రియల్ పాలసీ ఏంటి అనేది దీని మీద వాళ్ళు ఫైనలైజ్ చేసుకుని ఒక కొత్త పాలసీ తీసుకొస్తారు. సో ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారం కనుక మనం చూసినట్లయితే, ఆల్రెడీ అమలవుతున్న విధానానికి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన టెంపరరీ పాలసీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అది వాస్తవం. పేరుకి ఉచిత ఇసుకే కానీ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు, అది వాస్తవం. ఏంటంటే సీనరైజ్ పేరుతోటి 88 రూపాయలు వసూలు చేస్తున్నారు. తర్వాత గత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చింది, ఇది జీసీకేసీ అండ్ ప్రతిమ ఇన్ఫ్రా. వీళ్ళు తోడినటువంటి ఇసుక, అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇది జూన్ జూలైలో ఉన్నాం మనం. సో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే, వర్షాల కారణంగా నదిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. సో నదిలో వాటర్ ఉన్నప్పుడు ఇసుక తీసుకురావడం అనేది సాధ్యం కాదు. సో అందుకనే ఏం చేస్తారంటే, సమ్మర్లోనే ఇసుక తీసుకొచ్చేసి స్టాక్ పాయింట్స్లో స్టోర్ చేసి పెడతారు. నదీ ప్రవాహం ఉన్నా కూడా ప్రవాహం తగ్గే వరకు ఇసుక తీసుకురాలేం కాబట్టి ఈలోపు ఇసుక అవసరమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం స్టాక్ పాయింట్స్లో ముందుగా నిల్వ చేస్తారు. సో ఆల్రెడీ సమ్మర్లోనే తీసుకొచ్చి స్టాక్ పాయింట్స్లో పెట్టేశారు కాబట్టి, సో వాళ్ళకి ఒక టన్నుకి 30 రూపాయల చొప్పున వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఈ 88 రూపాయలతో పాటుగా ఇంకొక 30 రూపాయలు అదనంగా పడుతుంది. ఒకవేళ ఈ ప్రైవేట్ కంపెనీలు కాకుండా బోట్స్మెన్ సొసైటీస్ అని ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే, పడవల్లో నదిలోకి వెళ్ళి నదీ గర్భంలో ఉన్నటువంటి ఇసుకని బకెట్లతో తోడి పడవల్లో నింపుకొని తీసుకొస్తుంటారు, పెద్ద పెద్ద పడవల్లో ఇసుకెళ్ళి. సో వీళ్ళు జనరల్గా ఒక లారీకి వచ్చేటప్పటికి 1600 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. గత ప్రభుత్వంలో కూడా జరిగింది ఇది. సో ఒక లారీ అంటే 9 టన్నుల ఇసుక లోడ్ అవుతుంది ఒక ట్రక్కుకి వచ్చి. ఒక ట్రక్కుకి 9 టన్నుల ఇసుక లోడ్ అయితే వాళ్ళు 1600 ఛార్జ్ చేస్తారు. దాన్ని ఇప్పుడు 225 రూపాయలు చేశారు. సో అంటే ఆ అమౌంట్ కొంత తగ్గింది. సో ఇప్పుడు
ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ నుంచి వెళ్తే 88+30 అవుతుంది. అదే బోట్స్మెన్ సొసైటీస్ తీసుకొచ్చిన ఇసుక అయితే 88 రూపాయలు ప్లస్ 225 రూపాయలు అవుతుంది. ఇది ఎక్కడికి మనకి నది ఒడ్డునుంటే, ఒకవేళ రీచ్ పాయింట్ కనుక నది నుంచి కాస్త దూరంగా ఉందనుకోండి, రీచ్ ఏదైతే ఇసుకని స్టోర్ చేసేటువంటిది, సో సపోజ్ ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందనుకుందాం, టన్ను ఇసుకకి 1 కిలోమీటర్కి ₹4.90 ఛార్జ్ చేస్తున్నారు. అంటే 9 టన్నులు వెళ్ళాలంటే 36 రూపాయలు ఒక లోడ్కి అవుతుంది 1 కిలోమీటర్కి. అది 10 కిలోమీటర్లకైతే దాదాపుగా 700 చిల్లర అక్కడే అవుతుంది. ఇవి 700, అక్కడ ఇచ్చిన 88 ప్లస్ 30 రూపాయలు, ఇవి కాకుండా ప్లస్ 18% జిఎస్టీ వేస్తారు. ఇది మొత్తం కలిపితే 1300 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నది. గత ప్రభుత్వంలో ఏంటంటే ఈ 88 రూపాయల బదులు 375 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. సో రిమైనింగ్ ఛార్జెస్ అన్నీ కూడా కామన్గా ఉండే. సో ఇందాక చెప్పినట్టు 225 బదులు 1600 బోట్స్మెన్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఆ ప్రైవేట్ కంపెనీస్ 30 రూపాయలకి బదులుగా ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేసేవి. సో మనకి గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఏమైంది అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ వేసుకుంటే మామూలుగా టన్ను ఇసుక 1200కి మనకి స్టాక్ పాయింట్ దగ్గర అందుబాటులోకి వచ్చేది. దీన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేసుకుని ఇంటికి చేరే వరకు చూసుకుంటే దాదాపుగా 5000 నుంచి 15000 మధ్యలో ఖర్చు వచ్చేది. అంతే, డిస్టెన్స్ని బట్టి. ఎంత లాంగ్ అయితే ఖర్చు అంత పెరుగుతుంది, దగ్గరలో ఉంటే ఖర్చు అంత తగ్గుతుంది. సుమారుగా 5000 లోపు అయితే ఎవరికి ఇంటికి చేరలేదు ఇసుక. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 3000కో 4000కో 3500కో చేరొచ్చు. సో కొంత ఖర్చు అయితే తగ్గింది, అంతేగాని పూర్తిగా ఫ్రీ అయితే కాదు. ఓకే, ఈ రేట్లు పెట్టినది తాత్కాలికమంటారా? వాళ్ళు చెప్పడం కూడా అదే కదా చెప్పింది. ఈ రేట్లన్నీ కూడా అంటే కొత్త పాలసీ తీసుకువచ్చేదాకా ఈ పాలసీ అమల్లో ఉంటుంది. దీనికి చైర్మన్గా కలెక్టర్ని పెట్టారు, అలాగే వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ని మెంబర్లుగా పెట్టారు, ఎస్పీని, వీళ్ళందరినీ మెంబర్లుగా పెట్టారు. సో రవాణా ఛార్జీలు ఎంత ఏంటి అనేది స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్లే డిసైడ్ చేయాలని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అది కాకుండా ఇంకోటి ఏం చెప్పారు, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ అనేది వేస్తున్నాం అని చెప్పారు, జిల్లా స్థాయిలో శాండ్గా ఇసుక కమిటీలు. సో దీని ప్రకారం ఏదైతే సీనరైజ్ ఛార్జెస్ అని 88 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారో ఈ డబ్బులు ఏవి ప్రభుత్వానికి రావు. ఈ డబ్బులన్నీ లోకల్ బాడీస్ ఏదైతే స్థానికంగా ఉండేటువంటి సంస్థ పంచాయతీలకు వీటికి వెళతాయి, స్థానిక సంస్థలకు వెళతాయి అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే గతంలో నేరుగా ఇవి ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ మినరల్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సో మినరల్స్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాయి కాబట్టి నేరుగా ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేది. సుమారుగా ఒక్కొక్క సంవత్సరానికి వచ్చి 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయం గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో గత ప్రభుత్వం తీసుకోగలిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చింది ఆదాయం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ డబ్బులు కూడా మేము లోకల్ బాడీస్కి ఇచ్చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ₹1 కూడా ఛార్జ్ చెయ్యట్లేదు, కాబట్టి ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్కి డబ్బులు అందట్లేదు కాబట్టి ఇది ఫ్రీ. మీకు అర్థమైందా లాజిక్? ఇక్కడ ప్రభుత్వం డబ్బులు తీసుకుంటేనేమో ఖర్చు తీసుకున్నట్టు, డబ్బులు ఇచ్చి ఇసుక అమ్ముతున్నట్టు, డబ్బులు తీసుకుని ఇసుక అమ్ముతున్నట్టు. ఇక్కడ ప్రభుత్వం ఖజానాకి డబ్బులు రావట్లేదు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నట్టు, కానీ ఛార్జ్ చేసే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఏమి పంచాయతీ రాజ్ ఏమి ప్రభుత్వంలో లేనిదా? లేదా పంచాయతీలు ఏమి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రత్యేక గవర్నమెంట్ ఏమైనా నడుపుతున్నాయా? లేదుగా, పంచాయతీలు కూడా ప్రభుత్వంలో భాగమే కదా, సర్పంచులు ఉన్నారు కదా. కాకపోతే పంచాయతీ వ్యవస్థకి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావచ్చు, కాదనం దానికి. కాకపోతే అవి కూడా ప్రభుత్వంలో భాగమే కదా, అవి కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్యారలల్ గవర్నమెంట్ ఏం నడపట్లేదుగా, వాళ్ళకు కూడా వీళ్ళే సీఎం వీళ్ళే మినిస్టర్లు కదా. సో మరి ప్రభుత్వం తీసుకోవట్లేదని ఎలా చెప్తారు? అది ప్రభుత్వానికే వెళ్తున్నాయి, లోకల్ బాడీస్కి నేరుగా వెళ్తున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వ ఖజానాకు వచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యేవి, ఇప్పుడు నేరుగా వెళ్తున్నాయి, అంతే తేడా. కాకపోతే కొంత ఛార్జెస్ తగ్గినాయి అంతే తప్ప యాజ్ ఇట్ ఈజ్ గతంలో ఏ విధంగా అయితే ఇసుక అమ్మారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇసుక అమ్ముతున్నారు, ఉచితమైతే కాదు. మరి ఇప్పుడు వైసీపీ పార్టీ విమర్శిస్తుంది, మేము ఇచ్చినప్పుడేమో బాగా రేట్లకు అమ్మేసుకున్నారంటున్నారు, ఇప్పుడు మీరు అమ్ముతున్నా కూడా ఉచితం ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారంటూ వైసీపీ పార్టీ విమర్శిస్తుంది. మరి
అది చెప్పాను కదా, వైసీపీ వాళ్ళు విమర్శించే దాంట్లో తప్పేం లేదు, కానీ ప్రభుత్వ లెక్కలు చెప్పాను కదా, ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావట్లేదు కాబట్టి అది ఫ్రీగా ఇచ్చినట్లే. అది ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, కాకపోతే వైసీపీ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి లోకల్ బాడీస్కి అనేటప్పటికీ టీడీపీ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి, టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి అని చెప్తారు. ఇక్కడ టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళడానికి ఏముండదు, ఇవన్నీ కూడా లెక్క చూపించాలి. అందులోనూ ఆన్లైన్ విధానం ద్వారా ఇస్తున్నామని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. సో అంటే పేమెంట్స్ అన్నీ త్రూ పేమెంట్ గేట్వే జరుగుతాయి. సో ఆన్లైన్ పేమెంట్ గేట్వే విధానంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, క్యాష్ పేమెంట్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరి జేబుల్లోకి వెళ్ళటానికి అవ్వదు. ఇక్కడ ప్రభుత్వ ఖజానాకే రావాలి ఆ డబ్బులన్నీ. సో అక్కడి నుంచి ఎటు డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది లెక్క చూపించాలి. ఖజానాకి డబ్బులు వచ్చి పడినప్పుడు దీన్ని తీసేసి ఎల్లారావుకి 40,000, పుల్లారావుకి ₹1,00,000 ఇస్తానంటే అవ్వదు కదా. సో ఎందుకు ఇచ్చావు అనేది లెక్క రాయాలిగా. అక్కడ మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో, ఆడిటింగ్లో చెప్పాలి కదా, పలానా దానికి ఖజానా నుంచి ఇంత ఖర్చు పెట్టాం, ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టామని లెక్క చెప్పాలి. సో ఆన్లైన్ విధానం, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్తున్నారు. రోజుకి 10 నుంచి 20 టన్నులకి మించి ఒక సామాన్యుడికి ఇవ్వమని చెప్తున్నారు హౌస్ బిల్డింగ్కి. సో కాబట్టి క్లియర్ కట్గా లెక్క ఉంటుంది. ఇక్కడ ఎవరి జేబుల్లోకి వెళ్ళటానికి లేదు, ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. కాకపోతే ఫ్రీ కాదు, అదైతే వాస్తవం. గతంలో ఉన్న ఇసుక రేటు కంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఇసుక రేటు చాలా తక్కువగా ఉందంటారా? చాలా తక్కువేం కాదు. ఒక టన్ను మీద వచ్చేటప్పటికి 200 నుంచి 500 మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. కొన్ని చోట్ల ₹1000 వరకు కూడా రావచ్చు. అంటే ఇసుక రీచ్లు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, నదీ గర్భం నుంచి ఇసుక రీచ్ దగ్గరగా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి కాబట్టి టన్నుకి ₹4.90 అంటే ₹5 వేసుకోండి, 10 పైసలు తక్కువగా. సో ₹5 వేసేసుకోండి టన్నుకి. ఒక 10 కిలోమీటర్లు టన్ను వెళ్ళాలంటే 15 ₹50 ఖర్చు అవుతాయి. ఒక లారీ ఇసుక వెళ్ళాలంటే అది 9 టన్నులు వెళ్ళాలి, 9.50. సో ఆ అమౌంట్ మిగిలిపోతుంది ఇక్కడ, అంతే తప్ప దానికి జిఎస్టీ మిగులుతుంది. ఇక అంతకు మించి పెద్దగా మిగిలేదైతే ఏమి ఉండదు. సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది అమౌంట్. సో అందుకనే 200 నుంచి సుమారుగా ₹1000 మధ్యలో చేంజ్ అయితే వస్తుంది. అన్ని చోట్ల రాదు, కొన్ని చోట్ల. ఎక్కువ చోట్ల అయితే 200 నుంచి 500 మధ్యలోనే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించి ఇసుక రేటు తగ్గటం వల్ల ఎక్కువగా పుంజుకునే అవకాశం ఉందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 6 నెలల పాటు ఇసుక లేదు. ఇసుక లేనటువంటి కారణంగా ఎంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అంటే, సింపుల్గా చెప్పాలంటే సిమెంట్ అమ్మేవాళ్ళు, ఐరన్ అమ్మేవాళ్ళు, గులక అమ్మేవాళ్ళు, అలాగే మార్బుల్స్, టైల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు, వుడ్ ఎక్విప్మెంటు, హార్డ్వేర్ ఎక్విప్మెంటు, శానిటరీ ఎక్విప్మెంటు, ప్లంబింగ్ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు వ్యాపారాలు దెబ్బతిన్నాయి కదా. ఎట్ ద సేమ్ టైం దీని మీద వర్క్ చేసేవాళ్ళు, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఓన్లీ తాపీ వాళ్ళు మాత్రమే పనిచేయరు కదా. స్లాబ్ పోస్తారు కాబట్టి ఐరన్, రాడ్ బెండింగ్ వాళ్ళు వర్క్ చేస్తారు, సెంటరింగ్ వాళ్ళు వర్క్ చేస్తారు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు, కార్పెంటర్ వర్క్ చేస్తాడు, ప్లంబర్ వర్క్ చేస్తాడు, మార్బుల్స్ వేసేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు, వాటికి పాలిష్ చేసేవాళ్ళు, అలానే పెయింట్లు వేసేవాళ్ళు, ఇట్లా ఎంతోమంది దీని మీద ఆధారపడి పనిచేసేటువంటి దాదాపు 13 నుంచి 20 రంగాల పూర్తిగా కుదేలైపోయి, ఎవరికి పనులు లేవు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి కార్పెంటరీ పనులు, వుడ్ వర్క్స్ ఇలాంటివి నడిచినాయి తప్ప కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యేవి లేకపోవటం. 6 నెలల పాటు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇసుక లభ్యత ఉన్నప్పుడు, కొద్దిగా గొప్ప తక్కువ రేటుకు వస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా తోలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా 6,000 పెట్టి ఒక ట్రక్కు కొనేవాళ్ళు ఇప్పుడు 5,000కు వస్తుంది అన్నప్పుడు 2 ట్రక్కులు కొనే ఛాన్స్ ఉంటుంది కదా. 4,000కు వస్తుంది అన్నప్పుడు 12,000 పెట్టి 2 ట్రక్కులు కొనడానికి, 8,000 పెట్టి లేదంటే 10,000 పెట్టి 2 ట్రక్కులు కొనడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి కొంత పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇక్కడ. సో వర్క్ ఫాస్ట్ అప్ అవుతుంది. వర్క్ ఫాస్ట్ అప్ అయినప్పుడు ఈ వివిధ రంగాలకు దాని మీద ఆధారపడిన వాళ్ళందరికీ వర్క్ పెరుగుతుంది. వర్క్ పెరిగితే వాళ్ళకి అమౌంట్ వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ పెరుగుతాయి. ట్యాక్సెస్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఓకే, ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అయితే ముందుగానే నెల రోజులు తిరగక ముందు చంద్రబాబు నాయుడు అమలు పరిచారంటారు.
అంటే దీన్ని హామీ అమలు పరిచారని అయితే అనలేంలే, ఎందుకంటే పూర్తిగా ఉచితంగా రావట్లేదు కదా. సో పూర్తి ఉచితంగా ఇసుక అందించినట్లయితే హామీ అమలు పరిచారని అనుకోవచ్చు. సో తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో మాత్రం ఖచ్చితంగా అమలు పరిచారనే అనుకోవాలి. బట్ రియాలిటీలో అయితే ఎగ్జాక్ట్ ఫ్రీ అనేది లేదు, కొంత ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ కూడా లేదు కాబట్టి కంప్లీట్ ఫ్రీ అని అయితే అనలేం. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అనే పేరుకే ఉన్న కొంత ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీ అనేది నామమాత్రంగా ఉంది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఇసుక రేట్ అనేది తక్కువగా ఉండడంతో కొంత నిర్మాణ రంగానికి, ఏపీ అభివృద్ధికి ఊతం ఇచ్చే అవకాశంగా కనిపిస్తుందని చెప్తున్నారు.